खबरदार 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 अरे विषय में निरसन हक्ku లేదా మాకు నిరసన హక్కు లేదా ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యం ఇంత దుర్మార్గం మన చట్టపరంగా ఏం చేస్తుందని చెప్పండి చట్టపరంగా ఏం చేస్తున్నారు మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారిని కుట్రలు పన్ని ఈరోజు బర్తరఫ్ చేయడమే కాకుండా ఆయన పైన నిన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు నాయకుల చేత ఈరోజు ఆయన పైన విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంత్రులు మాట్లాడే ముందు కొంచెం సోయి ఉండాలి. నిన్న గంగుల కమలాకర్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరువైనాయి, తర్వాత ఆయన ఏది మేకవన్నె పులి అని. అయ్యా మేకవన్నె పులి ఆయనను లేకుండా పులిరాజా గారు మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు, మీరు రికార్డింగ్లన్నీ తెలుసు. ఒక బీసీ అయి ఉండి బీసీ జాతి అయి ఉండి ఒక బీసీ మనిషివి నీకు విమర్శలు చేయడానికి కొంచెం సిగ్గుండాలి, సిగ్గుచరం చేసుకొని బతకాలని. ఇంతకు మనిషివేనా? వినోద్ కుమార్ గారు ఉన్నారు, మళ్ళీ పార్టీలా ఆయన ఏమంటున్నాడు, అదే ఈట కాబోయే సీఎం ఈడలు అన్నాడు, మాకు బాధ కనిపిస్తుంది అంటాడు. అంటే నీ బావ సీఎం కావచ్చు, మీరు 0.5 గంటలు ఈరోజు ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో 0.5% ఉన్నారు. 0.5 గంటలు సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ ఈరోజు జనాభాలో సగం బాగా ఉన్నాం మేము బీసీలో. ఈరోజు ఈటల సీఎం అంటే నీకు అంత నొప్పి వచ్చిందాయా? ఏమనుకుంటావు? ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ రోజు బీసీలు కూడా చెప్తున్నాం, బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ఈటలకు పట్టిన కదే రేపు పొద్దున మీకు కూడా అవుతుంది. మీకు వచ్చినప్పుడు కూడా ఈ రోజు మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఖచ్చితంగా ఈ రోజు ఆయనకు జరగవచ్చు, రేపు మీకు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు బీసీ జాతికి ద్రోహం చేయకుండా ఈ రోజు బీసీ జాతి ప్రయోజనాలు కాపాడేలా మీరు వివరించాలి. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని దినాలు లేని సడన్ గా కూడా ఈ రోజు 2,000 కోట్ల కమిషన్లు కక్కుర్తి పడే కేసీఆర్ గారు ఈ రోజు వ్యాక్సిన్ కొనాలి, అది అమ్ముకోవాలి, ఆ బ్లాక్ దండ చేయాలి. కాబట్టి సడన్ గా కూడా రాజరికే పండుకున్న కేసీఆర్ కు కళలో వచ్చి ఈ రోజు ఆయన బర్తరఫ్ చేసిన సంగతి చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం, ఈటెల రాజేందర్ నాయకత్వంలో ఈ రోజు అన్ని సంఘాలు చర్చించడం, అందరితో నడిచించి ఒక రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేసి త్వరలో ఈటెల రాజేందర్ గారిని సీఎం గా కూడా చేస్తామని చెప్పి మేము బీసీ చెప్తా ఉన్నాం.